कांग्रेस पार्टी सुदर्शन रेड्डी कांग्रेस पार्टी सुदर्शन रेड्डी नायकत्వం कांग्रेस पार्टी जिंदाबाद कार्तिक मासे कृष्ण पक्षे दशम्यां वासरः वासरस्तु इंद्रवासरयुक्ताय शुभ नक्षत्र शुभयोग समर्पयामि आवाहयामि आसनं समर्पयामि गन्धं समर्पयामि दुर्गश्री चन्द्रं हरिद्रा कुङ्कुमानं समर्पयामि अक्षदानं समर्पयामि धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि याश्च पुष्पणीं बृहस्पति प्रसूतां स्थारो विञ्चं भगन्वसः इदं परं मया देव समनावाप्तिर्भवे जन्मनि जन्मनि ओम तच्चतुं यज्ञाय गातुं यज्ञपतये देवे गणेरस्तुल्याम देवाः भद्रं पश्येम माक्षभिर्यो एतस्मुहूर्त काले सूर्यादीनाम् आदित्यादिनवानां ग्रहाणां इदं परं मया देवास्तालितं पुरगस्तवा మాజీ మంత్రివర్యులు రైతు బాంధవులు మన శాసనసభ బర్దీపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా మనము గ్రామ పంచాయతీ పాత కుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు ఉంటారు. వీళ్ళకు ఒక 2 రోడ్లే, మరి పెద్దవి కూడా కాదు, 1 కిలోమీటరు ఇంకోటి 1 కిలోమీటర్ ఉంటుంది. వాటికి సంబంధించి చాలా రోజుల నుంచి వీళ్ళు మరొక మంది నిరుపేదలు ఉంటారు సార్. ఇక్కడ హౌసింగ్ మనం కాలనీ ఏర్పాటైంది కానీ చాలా మందికి ఇండ్లు లేవు. ఈ బర్దీపూర్ గ్రామాన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ఎక్కువ మొత్తంలో ఇండ్లు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ
పురాతన పంచాయతీ బిల్డింగ్ ఉన్నది. మీరు చెప్తే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసీఆర్ చేసినట్టు అన్ని సంవత్సరాలు చేసినట్టు వాళ్ళు చేసుకుంటారా? అదేవిధంగా స్కూళ్ళు కూడా పురాతనమైనవి, స్కూల్ కూడా బాగుండాలి. మన పిల్లలు ప్రైవేట్లో పోతే సంవత్సరానికి 25,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి పిల్లకు అమ్మాయికి అవుతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొన్న నుంచి స్కూల్ అందరి మనకు చదువు చెప్పిన టీచర్లని ఉపాధ్యాయులను కూడా నింపినాం, అలా ప్రమోషన్ ఇచ్చినాం. తప్పనిసరిగా మనం కూడా మీ గ్రామస్తులకు కూడా చెప్తా ఉన్నాం. నేను గ్యారెంటీ ఇస్తున్నా, మంచిగా చదువు చెప్పిద్దాం. ఆ టీచర్లు చెప్పుకోవద్దు ఒప్పుకున్నారు, లేకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఉత్తమ పైసలు ఖరాబ్ చేసుకోకుండా ఇదొకటి చేస్తాం. 75 మార్కులు అర్థమవుతుందా? 75 మార్కులు చెప్తున్నాం. మనం గ్యారెంటీ ఇవ్వాలి, ఎడనొక్కరు ఇద్దరు తప్ప. అది కూడా చెప్తున్నాం. అందుకొరకే ఎంత 3 కోట్లది స్కూళ్ళకు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఊర్లకు మీరు వ్యవసాయం పోవటానికి రోడ్లు 10 ఏళ్ళు అన్ని వాడి రోడ్లు వేయాలా? రోడ్లు అదేదో చూపిస్తాను. రోడ్లు కూడా ఎస్టిమేషన్ చేసి దాంట్లో ఒకసారి పెట్టేద్దాం. రోడ్లు అయిపోయింది. ఇవన్నీ చేస్తూ మనకు వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ వ్యవసాయం చేసేటోళ్ళకేమో భూమి ఉన్న వాళ్ళకు పంటలకు ధరలు వస్తున్నాయి, బోనస్ వచ్చినాయి. మీకేమో భూమి లేదు. భూమి లేని వాళ్ళకి ఏం చేస్తున్నాం? కేసీఆర్ అయితే వేయలే, కానీ మనము భూమి లేని వాళ్ళకు ఏడాదికి ఒక 12,000, భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ పనిపోయేటోళ్ళకు అవి పైసలు జమేస్తున్నాము కాగానే మేము భూమి లేని వాళ్ళకు అవి కూడా ఇస్తాం. ఇది ఉపాధి హామీ పోయేటోళ్ళకు. అర్థమైందా? అది తప్పనిసరిగా చేద్దాం. ఓ డబుల్ బెడ్రూమ్ రాలే మన పెద్ద పెద్ద సార్లు కట్టియాలి. షకీల్ దత్తత అంటే మీ ఊరికి వెళ్ళి పెంచుకున్నాడా లేక ఆడ వచ్చేడు ఉన్నాడా? దత్తత తీసుకున్నావా? ఒక్కొక్కసారి రావు. మీ ఊరికి ఎన్ని వస్తావు నాకు తెలియదు, కానీ మన ఉన్న ఊర్లకు 3,000, 4,000 లోపల వస్తాయి. మనకి ఎన్ని అయితే ఉన్నాయో 5 మండలాలు బోధలకు మళ్ళీ అందులోకెళ్ళి మనం పంచుకోవాలి. మీ అందరికీ చెప్తున్నాం, ఉన్నోళ్ళకు తెల్ల బట్టలకు ఇవ్వద్దు, గరీబులకు ఇవ్వండి, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఎంత? 5 లక్షలు. మీకు భూమి ఉండాలి, అదేమంటారు భూమి పట్ట ప్లాట్ ఉంటే ఇస్తాం. ఇది తప్పనిసరిగా చేద్దాం. అయితే ఈ విధంగా చాలా పైసలు ఉన్నాయి. ఎక్కడ పిల్లలు చదివి ఫీజులకు పైసలు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ ఇవ్వలే, మీ పెన్షన్లు బిడ్యూ పెట్టిపోయాడు, అదేం కళ్యాణ లక్ష్మి అవి అట్లే ఉన్నాయి. రైతు బంధు లేదు, ఆడు పెట్టిపోయాడు. మేము ఉన్నగాడికి ఇస్తున్నాం. మీకు మీ ఊళ్ళోకి అయితే 1,50,000 వరకు లోన్లు మాఫైనాయి. ఎవడన్నొక్కరు మీరు తప్పులు రాసుకుంటే మేమేం చేయాలి? కానీ అందరికైనా 50,000 రాకుంటే మనం తప్పు కాదు. మీకు ఇచ్చిన భూమి ఇస్తే పడ్డేయాలి, అదొకటి కాదు. భూమి ఉన్నది మేము కబ్జా చేసినాము, అదొకటి. భూమి ఉండే కబ్జా చేస్తే మటుకు దొరకలేదు. భూమి మీకు ఇచ్చిన వాళ్ళు మీరు 50,000 కట్టిన అనుకుంటే
ఇంకోటి ఒకటి సార్ భూమి లేని వాళ్ళకు ఇళ్ళలోనే కావాలి సార్ బియ్యం కారట్లు లేవు ఇప్పుడు 8 ఏళ్ళు లగ్గమై వేరు చేసుకో